బిల్లుల కోసం ఇంకా ఆర్థిక శాఖ చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దీనికి ఏమంటారు? ఎంత బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేశారు ఇప్పటివరకు? కరెక్ట్. దాదాపు చాలా బాధ అనిపించింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు పెండింగ్ పెట్టిపోయారు. మీ శాఖలో అధికారులు 10,000 కోట్ల పైబడి తీసుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఈ కాంట్రాక్టులు చెల్లించేందుకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్లు కూడా తీసుకుంటున్నటువంటి ఆరోపణలు. అంటే దాని కంటిన్యూషన్గా అడుగుతున్నారు. దాని కంటిన్యూషన్గా మీ శాఖలో అధికారులు కూడా కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. చెప్పారండి, ఒక్కళ్ళే నిరూపించవారండి. తప్పుడు మాటలను కావాలని బురద పూసేసి ప్రభుత్వాన్ని ఆభస్పాలు చేయాలని అడ్రస్ లేనటువంటి వాళ్ళు కొద్దిమంది మాట్లాడేటువంటి మాటలు సార్. వచ్చి 3 నెలలు కాలేదు, 3 నెలల్లో డబ్బులు ఎవరికి రిలీజ్ చేసామో లెక్కలతో సహా ఇప్పుడు మీ ముందే నేను చెప్పాను. వచ్చిన మా ఆదాయం ఎంత, మేము ఇచ్చింది ఎవరెవరికో చెప్పాము. ఏం మాట్లాడండి, అందరం మీలానే ఉంటారనుకుంటే ఎట్లా? మాకు కొంత కమిట్మెంట్ ఉంది టువర్డ్స్ సొసైటీకి, మాకు సామాజిక బాధ్యత ఉంది. ఆ బాధ్యత కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాం. మీరు సమాజం పట్ల కమిట్మెంట్ అంటున్నారు, వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్ల మీకున్న కమిట్మెంట్ డబ్బు వసూలు చేయటం, అక్కడ కప్పం కట్టడం, దానికోసం అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పిదాలకి గత 10 ఏళ్ళు అట్లా కప్పం కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళనే మేము కూడా ఉన్నామని అనుకుంటున్నారు. అదే పొరపాటు. సార్ లేదు. ఇప్పుడు వాళ్ళకి అనుబంధమైన ప్రశ్న, అమిత్ షా హైదరాబాద్కి వచ్చినప్పుడు, తెలంగాణ పర్యటనలో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ముఖ్యంగా మీ ప్రభుత్వము ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం కూలడానికి సంబంధించి కూడా పేటీఎం అని చెప్పి పేసీఎం అని చెప్పి వాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, బట్ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇదే రకమైనటువంటి ఆచరణ చేస్తుంది అన్నటువంటిది ప్రధానంగా బీజేపీ నేతలు కానీ తర్వాత బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిందే డిసెంబర్లో, పట్టుమని 10 రోజులు కాలేదు. ఈ జీతాలు ఇవ్వడానికి సరి చేసుకోవడానికే సరిపోయింది. ఇందులో డబ్బులు వసూలు చేసుకోవడానికి పంపించేదానికి ఎక్కడ కానీ సోయి ఉండాలి కదా మాట్లాడటానికి. ఏదో ఒక 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, వీళ్ళు 6 చేశారు 7 చేశారని చెప్పడానికి. అరే వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థను గాడిలో పెట్టడానికే సమయం సరిపోవట్లేదు. సార్ మీరు